జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ రేసులో లేను అంటూ కూడా బొంతు రామ్మోహన్ వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరిని టికెట్ అడగలేదంటూ ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి పనిచేస్తా, అభ్యర్థిని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందంటూ కూడా బొంతు రామ్మోహన్ మాట్లాడారు. ఇక నవీన్ యాదవ్ కు ఇప్పుడు లైన్ మరింతగా కూడా క్లియర్ అయినట్లు చూడాలి. బీసీ నేతకే టికెట్ ఇస్తారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రాచుకుంటున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఆశావాహులు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్నారు. అందుకే అభ్యర్థిని ఖరారు చేయలేదని, ఎవరు అభ్యర్థి అవుతారంటూ కూడా దీని మీద చాలా క్యాలిక్యులేషన్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఒకవైపు బీసీ రిజర్వేషన్ల అంశం చూసుకుంటే నవీన్ యాదవ్ బీసీ కాబట్టి నవీన్ యాదవ్కి ఈసారి దక్కుతుంది అని అంటూ ఉన్నారు. మరొకటి కీలక నేతలు కూడా ఈ స్థానాన్ని ఆశిస్తూ ఉన్నారు. సీనియర్స్ కూడా ఈ రేసులో ఉన్నారు అంటూ కూడా దీని మీద ఈ చాలా ఆశావాహులు కూడా పెరిగిపోయారు కాంగ్రెస్ సీట్ మీద. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా కూడా బొంతు రామ్మోహనే తానంతటికి తనే ఈ రేస్ నుంచి తప్పుకున్నారు. నేను ఎప్పుడు కూడా టికెట్ అడగలేదంటూ కూడా తాను మాట్లాడారు. ఇక టికెట్ ఆశిస్తున్న ఇద్దరు కీలక నేతలకు సంబంధించి కూడా ఇప్పుడు వార్తలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. బరిలో ఉంటారని కూడా భావించిన ముఖ్య నేతల్లో ఒకరు ఇప్పుడు పోటీ నుంచి తప్పుకున్నారు. మరొకరు క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నారు. ఇక జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ను ఆశిస్తున్న వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. అయితే తాను అభ్యర్థిత్వ రేసులో లేనని కూడా ఆయన స్పష్టం చేసి అందరినీ ఇప్పుడు ఆశ్చర్యపరిచారు. తాను టికెట్ కోసం ఎవరిని అడగలేదని, పార్టీ అధిష్టానం ఎవరిని బరిలోకి దింపినా వారు గెలుపు కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానని కూడా తాను తెలిపారు. పార్టీ సిఫారసు చేసిన జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవైపు బొంతు రామ్మోహన్ ఇలా ప్రకటించగా, మరోవైపు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న నవీన్ యాదవ్పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ నెల 4న యూసఫ్గూడలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఓటర్ కార్డులను పంపిణీ చేశారు అనే ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు సోమవారం నవీన్ యాదవ్పై BNS సెక్షన్లు 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసులు నమోదు చేశారు. సో కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇద్దరు ఎవరైతే ఇప్పుడు బొంతు రామ్మోహన్ వీళ్ళ పేరు, అదేవిధంగా నవీన్ యాదవ్ వీరిద్దరి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తూ వస్తున్నాయి. అయితే బొంతు రామ్మోహన్ ఇప్పుడు కీలకంగా కూడా మాట్లాడారు. తాను టికెట్ ఆశించలేదని, ఎవరు ఏ అభ్యర్థి పోటీ చేసినా కానీ వాళ్ళ గెలుపు కోసం సహకరిస్తానని కూడా బొంతు రామ్మోహన్ చెప్పారు. ఒకవైపు నవీన్ యాదవ్కి టికెట్ దక్కుతుందనే ఊహాగానాలు ఎక్కువగా కూడా వినిపిస్తున్నప్పుడు నవీన్ యాదవ్ మీద ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదైంది ఆయన మీద అని చెప్పి కూడా ఇప్పుడు అయితే ఇక కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుంది, ఎవరు మరి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున ఎవరు నిలబడతారు, ఎవరు దీంట్లో అభ్యర్థిగా మారుతారనే ఉత్కంఠ నెలకొని ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కూడా చాలా ఉత్కంఠగా మారింది. ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ స్థానాన్ని మరలా కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ స్థానాన్ని ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్ళూరుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం చాలా ఉత్కంఠను రేపుతుందనే చెప్పాలి.